ఈ బొమ్మ జనార్దన్ రావు హత్యకు ఆధారాలు, రాంబాబు గారి ఊరికి సోపానాలు. జాగ్రత్తగా దాయి. అలాగే సార్. కోలా, నీ చేతిలో ఉన్న బొమ్మే హత్య చేసింది. వదలకు, జైల్లో పెట్టు. బాబు, మై డియర్ రాంబాబు, ఏంటి ఈ బొమ్మ హత్య చేసిందా? అవును కోలా, అది బొమ్మ కాదు, గంగారాం. చెప్పు గంగారాం, ఈ హత్య చేసింది నువ్వేనని చెప్పు. చెప్పు. ఏం చెప్పు? బాటానా కరుణానా? నువ్వు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒక్కటే, నీకు పిచ్చెక్కింది. ఒరేయ్, నాకు పిచ్చెక్కలేదు, నేను చెప్పేది నిజం. గంగారాం, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే ఈ హత్య చేశాను ఒప్పుకో. ప్లీజ్ ఒప్పుకో గంగారాం. ఇదిగో ఈ బొమ్మను ఇక్కడ కూర్చోబెడుతున్నాను. తెల్లవారులు నీ పిచ్చి కబుర్లు పిచ్చి పిచ్చిగా దీంతో చెప్పుకో. ఒరేయ్, ఆ గంగారాం గాడు వీడు డిస్కస్ చేసుకుంటారు. మన పోదాం, పద పద. అయ్యయ్యో, ఏ కోలా కోలా. ఒరే గంగారాం, నేను నీకేం ద్రోహం చేశాను రా, నన్ను ఇలా ఇరికించావు. కోలా, ఏంటి అతను గొడవ? ఏం చెప్పంటారు సార్, హత్య చేసిన షాక్ లో వాడికి పిచ్చెక్కింది. వాట్? అవును సార్, కావాలంటే మీరు చూడండి. ఒరే గంగారాం, నీకు దండం పెడతాను, ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పుకోరా. ఓ మంచి ఆడబొమ్మను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. రాంబాబు, ఏమిటిది? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఈ హత్య నేను చేయలేదు సార్, ఈ గంగారామే చేశాడు సార్. రాయ్, ఆయన పెద్ద మనిషి, ఆయనతో నా నిజం చెప్పు. షట్ అప్. ఈ ప్రాణం లేని బొమ్మ హత్య చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యయ్యో, నేను చెప్పేది వినండి సార్. ఇది మాట్లాడుతుంది, నవ్వుతుంది. మొన్న ఎవడో షాప్కి వచ్చిన చంపుతానని బెదిరించింది కూడా. ఈ హత్య చేసింది ఇదే. ఇప్పుడు కావాలని నాటకాలు ఆడుతుంది. రాంబాబు, డోంట్ బి ఫూలిష్. మర్యాదగా నిజం చెప్పు, లేదా నీకు ఉరిశిక్ష పడుతుంది. నిజం చెప్తే వదిలేస్తారా సార్? వదిలేస్తాను. నిజంగా? నిజంగా. కాన్ఫిడెంట్? Yes. లాక్ కరేంగే? సారీ, ఈ హత్య చేసింది. చెప్పు. ఈ హత్య చేసింది. భయపడకు, నేను ఉన్నానుగా. చెప్పు. ఈ బొమ్మ గంగారామే సార్. యు మ్యాడ్. సార్, సార్ సార్ చూడండి సార్, అది పైకి లేచింది, మీ వంక చూస్తుంది. యు మ్యాడ్. మ్యాడ్ కాదు సార్, కావాలంటే చూడండి సార్. చూడు, నువ్వు ఈ పిచ్చి వేషాలు ఆపకపోతే పిచ్చి ఆసుపత్రి పంపించాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. సార్, మళ్ళీ లేచింది. షట్ అప్. కట్టుకున్నాడు పోయాడు, కన్న బిడ్డ జైలు పాలయ్యాడు. నా బతికి ఇలా అయిందంటే రాంబాబుని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుందయ్యా. మీరు అనవసరంగా కంగారు పడకండి, మన రాంబాబుకి ఏం కాదు. మా నాన్న కోలా రాంబాబుని ఉరి తీస్తారంటున్నారు సౌమ్య. వాళ్ళంటే సరిపోతుందా? ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి కదా. మధ్యలో ఈ పోస్ట్ మాస్టర్ ఆవిడ. పోస్ట్ మాస్టర్ కాదయ్యా, పోస్ట్ మార్టం అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎలా పోయారు, మామూలుగా పోయారా, లేక ఆత్మహత్య చేసుకున్నారా, లేక హత్య, ఇవన్నీ పోస్ట్ మార్టంలోనే తెలుస్తాయి. ఏంటో ఇదంతా గందరగోళంగా ఉంది. సరే, రేపు ఆ రిపోర్ట్ రాగానే మన రాంబాబు హత్య చేశాడో లేదో అంతా తెలిసిపోతుంది. ఇలా భోజనం మానేసి ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా. లేచి భోంచేయండి అత్తయ్యా. ఎట్టా తిన్నే, వాడు ఎలా ఉన్నాడు, జైల్లో ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో. కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ల కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ల కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫాట్ స్వాహా. మావా, ఏంటా సౌండ్? పిడుగుబడిన సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను.
అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా ఆ, ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి 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 పోలీసు అయి ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి? ఆహా ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఉమ్. ఏరా సార్. గన్ ఎవరు పేల్చారు? మేము పేర్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? మాకు మాకు తెలియదు సార్. అర్రా రేయ్! అమ్మో! అయ్యో! 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 అమ్మా! అయ్యో! అబ్బా! అమ్మా! అబ్బా! సెల్లుకు తాళం వేసి ఉంటే మేము ఎలా పేలుస్తాం గన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అగో అబ్బో నాటి తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. అబ్బా ఆ, వాళ్ళు పేల్చలేదంట. ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడివై ఉండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? ఆ, వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా అబ్బా ఓం ఫట్ స్వాహ. ఏ రాంబాబు, నిన్నే. అబ్బా కల్లో కూడా నువ్వేనా? రాంబాబు, ఇది కల కాదు. కల కాదా? నేను గంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. రా. అమ్మో, దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరేయ్, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా? ఆ వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. చస్తానా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరూ నమ్మట్లేదు సరిగదా? నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. షూ. ముందు నీ గోలాపి హైదరాబాద్కి ఎలా వెళ్ళాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడెవరిని హత్య చెయ్యాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవాడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు. అమ్మా, చెప్పను చెప్పను కాక చెప్పను. చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తా. హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు. చెప్తాను, చెబుతా చెబుతా. ఆ, ప్లీజ్. ఆ.
అది అలా దారికి రా. చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఆ, ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పేసుకో. ఆ? వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు. ఒరేయ్, నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ. ఓం ఫట్ స్వాహా. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వస్తానమాట. యు రాస్కెల్, sorry. డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? ఇదేగా స్టేషను. ఒరేయ్, నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి? గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా? అయితే బస్ స్టేషన్ ఎక్కడ? ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి పర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం, వెళ్ళొద్దు గంగారాం, వెళ్ళిపోవద్దు గంగారాం. నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం, ఆగు గంగారాం, గంగారాం. ఒరేయ్ కోలా, నూకరాజు, లేవండ్రా. పిలిచేది మిమ్మల్నేరా, దున్నపోతల నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా ఇవి కోసిన మేకల తోక పీకర కూతులారుస్తున్నావు? ఏమైంది? ముందు వాడిని ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని, అదే ఆ గంగారాం కండి. మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్నారి పొన్నారి బొమ్మ నడుచుకుంటూ నడుచుకుంటూ పోయిందా? ఒరేయ్, వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతావేంట్రా? ఆపు. ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా. రామావ మనం పడుకుందాం. పద, పద. పదా. నీ అబ్బ, నేను చెప్తే వినిపించుకోరేంట్రా? ఓం ఫట్ స్వాహా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పోస్ట్మార్టం రిపోర్ట్ అది తీసుకురావడానికి నూకరాజు గారు వెళ్ళారు సార్. రాంబాబు ఎలా ఉన్నాడు? పిచ్చి బాగా ముదిరిపోయింది సార్. కావాలంటే లోపలికి చూడండి. ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయిటాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు, ఆ! సార్ మీరా? సార్, ఆ గంగారాం గాడు అదే నా బొమ్మ. హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు. ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. రాంబాబు, మళ్ళీ మొదటికొచ్చావా? రాంబాబు, సౌమ్య, లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు. రండి రండి. మరే ఆ గంగారాం గాడు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. బొమ్మ ఏంటి, హైదరాబాద్ పారిపోవడం ఏంటి? ఏం మాట్లాడతావు రాంబాబు? నీకు కూడా మెంటలొచ్చిందా? నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం. రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు. అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకు చావలేదు. మహేష్, మన రాంబాబు ఏంటి అద్దంలో మాట్లాడుతున్నాడు? హీస్ బికమ్ మ్యాడ్. ఆహా, 5 రోజులు ఆలస్యమైన చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేశారు. సారీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. వెరీ గుడ్. అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే, ఆ జనార్దన్ శెట్టిని చంపింది నేను కాదు, ఆ గంగారాం గాడి. కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు మ్యాసివ్ హార్ట్ అటాక్. రాంబాబు నిర్దోషి. లక్ష్మి, యాహూ! సార్ ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. సార్, నాకేదో అనుమానంగా ఉంది. మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది. నాది సేమ్ ఫీలింగ్ సార్. షట్ అప్. ముందు రాంబాబును వదిలేయండి. ఇంకా అక్కడే నిలబడ్డావే? ఆయన చెప్పింది వినపడలేదా? చెవిటి మాలకు వెళతానంది. ఏంటా చూపు? కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప 2 కప్పలా కనపడుతుందా? తీ తీగా బాబా, తీ తీ. సార్, వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటి రాంబాబు? రాత్రి పక్క సెల్లోడి దగ్గర చిరో 5,000 లంచం పట్టేసి వాళ్ళు వదిలేశారు. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. మా మీద కోపం కొద్దీ ఫిట్టింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్. అదే విషయం మీ ఎస్పీ గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ అనిపించండి. ఆ. వస్తాను. చిచి, జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను. దాలక్ష్మి. రాంబాబు, వెళ్లే ముందు నిన్న ఓ విషయం అడగాలి. ఏమిటది? మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు? నిజం చెప్పనా?
నిజమే చెప్పు. మళ్ళా మీ కోపం రాకూడదు. రాదు. మరి ఎవరితోనూ చెప్పకూడదు. ఎవరితోనూ చెప్పను. ఆ గంగారాం గారే చెప్పాడు. You idiot. ఏమైంది మహేష్? ఎవరో బాబా అంటున్నావేంటి? ఎవరో బాబా కాదు, మలబార్ బాబా. ఎవరు ఎవరా నన్ను పిలిచింది? మలబార్ బాబా, నేను గంగారాంని. నువ్వా గంగారాం? యావత్ దేశాన్ని గడగడలాడించిన మాఫియా సామ్రాజ్యానికి రారాజువైన నువ్వు ఓ చిన్న బొమ్మలో దాక్కోవలసిన కర్మ పట్టింది. ఇదంతా నాకు నువ్వు నేర్పిన పరకాయ ప్రవేశ మంత్ర ప్రభావం. ఓ నెల రోజుల క్రితం పోలీసులు నన్ను కాల్చి చంపారు. చనిపోయే ముందు గత్యంతరం లేక ఈ బొమ్మలో ప్రవేశించాను. నేను వీలైనంత త్వరగా మనిషి రూపంలోకి రావాలి. నువ్వు మనిషి రూపంలోకి రావాలా? ఎందుకు? నన్ను చంపిన ఆ ఇన్స్పెక్టర్ మహేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అంతేకాదు బాబా, నేను ఈ దేశంలో ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తానని నా పాకిస్తాన్ మిత్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా. అందుకే నాకు మనిషి రూపం కావాలి బాబా. చూడు, ఒకసారి నీకు భయపడి పరకాయ ప్రవేశ మంత్రం నేర్పించి నేను చాలా తప్పు చేశాను. ఇక మీదట అలాంటి పొరపాటు చెయ్యను. బాబా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒరే మూర్ఖుడా, నువ్వు ఇప్పుడు బొమ్మవి. నువ్వు నన్నేమీ చేయలేవు. మల్బార్ బాబా, పోరా, బయటికి పో. లేకపోతే నేనే నీ మెడ పట్టుకుని బయటికి విసిరేస్తా. అబ్బా! బాబా, గంగారాం, నేను అమ్మా, 5 రోజులు పోలీసు లక్ష్మి, నువ్వు నా తలలా నిమురుతూ ఉంది. నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. లక్ష్మి, ఓ మంచి పాట పాడవా ప్లీజ్? పాట పాడాలా? ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే. చిచ్చి, నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి? దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అబ్బా లక్ష్మి, ఆ ఓం ఫట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా? అవును, నీ బాడీ ఏంటి బొమ్మ బాడీలాగా ఇలా చిన్నదైపోయిందే? అబ్బా, కొంప తీసి ఆ గంగారాం గాడి కానీ రాలేదు కదా? లేదు. నువ్వా? అవును నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా నువ్వేంటి నా మీద ఎక్కి కూర్చున్నావు? నేనేమన్నా యూఫం బెడ్ అనుకున్నావా? దిగా. చెప్పేది నీకే, కామ్గా పడుకో. అబ్బా, నన్ను కొడతావా? సరే, పడుకుంటాను. నువ్వు నన్నేం చెయ్యవు కదా? నిన్నేం చెయ్యను. ఆ. ఒక్క మంత్రం మాత్రం చదువుతాను. అప్పుడు నా ఆత్మ నీలోకి, ఆ? నీ ఆత్మ బయటికి. ఆ. ఓం ఫట్ స్వాహ. అంటే ఆ జనార్దన్ సేట్ లాగా నన్ను కూడా చంపేస్తావా? ఇదిగో, నువ్వు నన్నేమి చేయలేవు. నా దగ్గర ఆంజనేయ స్వామి సింధూరం ఉంది. ఇక నన్నెవరూ ఆపలేరు. ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. ఓం హ్రీం క్లీం దినకర కిరణై ఇదేదో నిజంగానే చావు మంత్రంలాగా ఉంది. ఒరేయ్, లేవరా నా మెంచి, నన్ను చంపుతావా ఏంటి? లేవరా, ఒరేయ్. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు అమ్మా! ఓం ఫట్ అమ్మా! స్వాహ. అమ్మా! రాంబాబు, అమ్మా! అరవకు. ఈ బొమ్మను నిన్నేం చంపేస్తుంది, చెయ్యను. అమ్మా! మంత్రం అమ్మా! మాత్రం చదువుతానంతే. అమ్మా! అరవకు. తొందరగా రావే, ఈ బొమ్మలను చంపేస్తుంది, అమ్మా! అవే,
బీరువాలో పెట్టి బీరువాలో పెట్టి తొందరగా. అమ్మ బీరువాలో పెట్టి మీరు తాళం వేసి తాళం 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 వేసి వెయ్యి వేసి. అమ్మయ్యా గంటం గడిచింది. అయ్యా నీకేం కాలేదుగా? పొద్దులో తప్పించుకున్నా లేకపోతే చచ్చూరుకునేవాడిని. భయపడమాక, నా దగ్గర పడుకుంది కానీ అలాగే నీ ఒళ్ళోనే పడుకుంటా. ఇలా తాబేలా వెళ్తే ఆకలితో చస్తా. సడన్ గా ఇక్కడ ఎందుకు ఆపావు? వీళ్ళెవరు వెరైటీ వెరైటీ గెటస్లో ఉన్నారు? పోలీసులను దోచుకునే దొంగలా? కాదు బే, మీది మామకి అప్పించిన ఎదవాల. ఏమయ్యా నుగరాజు, మీ అల్లుడికి లాటరీ వచ్చింది, డబ్బు రాగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తానని చెప్పావు. ఎప్పుడు ఇస్తావా మా డబ్బు? అవునయ్యా, మా అల్లుడు డబ్బు రాగానే ఇచ్చేస్తానయ్యా. ఆయనకు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడంటే అవును మావా, నా లాటరీ డబ్బు ఎప్పుడు వస్తుంది? ఏమీ భయ్యా, నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందన్నావు, వాడేమో నా డబ్బు ఎప్పుడు వస్తుందని నిన్ను అడుగుతున్నాడు. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. మేమిద్దరం నాటకాలు ఆడం, కలిసి పేకాడతాం. మాది బాకీ సంగతి తేలకపోతే మేమందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాం బే. చూడండి, వివిధ రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు. మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు. ఆ మాటకు వస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు. నీకు తెలవదా? వాడికి తెలీదు. ఆ తెల్ల దొరలు వచ్చి, అదే ఆ లాటరీ దొరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్ట్ నాకే చెప్పారు. అప్పుడు వీడి స్టేషన్ లో లేడు, నేనే వాళ్ళతో డీల్ చేశాను. అలాగా, మరి డబ్బు ఎప్పుడు వస్తుందన్నారు? అబ్బాబు, ఓ వారం రోజులు ఓపు పట్టు, నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా. చూడు మావా, ఆ పువ్వులేమో నీ చెవిలో పెట్టుకుని డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టు. వెళ్ళండి. ఇదిగో మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త. పదండి. వెళ్ళండి. ఈ అబ్బా నువ్వేంట్రా వాళ్ళతో గెలిచిపోయి నా మీద తెగరెచ్చిపోయావు. మరి అక్కడే నువ్వు మధ్యలో కాలేసావు. ఆ? వాళ్ళు మాట్లాడాల్సిన డైలాగ్ సరే నేను మాట్లాడేసాను అనుకో, వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు చూడు. శభాష్ రా కాబోయే అల్లుడా. కాబోయే కాదు, అసలు అల్లుండి ఎప్పుడు అవుతారో చెప్పు. అబ్బా ఉండరా, ఒక ప్లాన్ వేసి మర్డర్ కేసులో రాంబాబు గారిని ఇరికించా, వాడేమో బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఇంకో ప్లాన్ ఆలోచిస్తా, ఆ రాంబాబు గారి అడ్డు తొలగిస్తా, నేను దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. అంటే ఆ బొమ్మ ఇప్పుడు బీరువాలో ఉందా? అవును. అయితే ఇప్పుడు బీరువాతి, దేనికి? నేను దాన్ని ఒకసారి చూస్తాను. సర్లే, బీరువా తీస్తే దాన్ని మనం చూడటం కాదు, అదే మన ఇద్దరు అంతు చూస్తుంది. చాలా డేంజర్. డేంజరా గాడిది గుడ్డ, బొమ్మ చూసి భయపడతావేంటి? అసలు నాతో రా. లక్ష్మి, నా మాట విను, నేను చెప్పేది విను. ఏది ఎక్కడుంది చెప్పు. అక్కడ బీరువాలు. తాళది. లక్ష్మి, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, ఇంకొకసారి ఆలోచించు. అబ్బా ఇవ్వకుంటే. ఇస్తాను ఇస్తాను, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. నన్ను కట్టుకుంది, నిన్నేం పట్టుకుంటుందో. ఇదిగో లక్ష్మి, 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 నేను చెప్పేది విను లక్ష్మి. లక్ష్మి, నా మాట విను లక్ష్మి. అవునా? అబ్బా, మరీ ఇంత పిరిగివాడు అనుకోలేదు. అబ్బా, ఏయ్! ఎంత అందంగా ఉందో. హైదరాబాద్ వెళ్ళాడుగా, మంజీరా నీళ్లు పడినట్టున్నాయి, బాగా రంగు తేలాడు. దీన్ని ఇంతకు ముందు గమనించలేదు గాని ఎంత ముద్దుగా ఉందో. ఏయ్, నేను ఇక్కడుంటే వాడిని కౌగులించుకుంటావేంటి? వాడు అసలే డేంజర్ గాడు. చలవరక చూడు ఎంత కామ్గా ఉందో. ఎందుకుంటాడు? మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు. ముందు వాడిని లోపల పెట్టాయి. నీకు ఇదంటే అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడో గోదట్లా పడేయచ్చుగా. ఎక్కడ పడేసినా తిరిగి వస్తాడు. అయితే ఓ పంచేద్దాం. ఏంటి? ఎక్కడైనా ఓ గొయ్యి తవ్వి దీన్ని అందులో కప్పెట్టేద్దాం. సూపర్. చావు. నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించావు కదా, చావు చావు చావు. అమ్మయ్యా, క్లీన్ అండ్ గ్రీన్ లాగా ఈ బొమ్మకి అంత్యక్రియలు పూర్తయినాయి. వీడి పేడ విరగడైంది. ఇక మిగిలిందల్లా మీ నాన్న పేడ, ఆ కోలాగాడి చీడ. మరైతే ఇప్పుడైనా హ్యాపీగా నవ్వు మహానుభావా. నవ్వాలా? మస్తుగుందయ్యో, అరే మస్తుగుందయ్యో, మస్తుగుందయ్యో, అరే మస్తుగుందయ్యో. ఇస్తే కదా, ఇస్తా కదా. మస్తుగుందయ్యో, అరే
అరే మస్తుగుందయ్యో కొంటి సుందర ఇంటి తొందర కొంచెం ఆగలేవా స్వర్ణ మంజరి స్వప్న సుందరి మోజు తీసలేవా హే కొంటి సుందర ఇంటి తొందర కొంచెం ఆగలేవా స్వర్ణ మంజరి స్వప్న సుందరి మోజు తీసలేవా పరువమంతా తమకిచ్చాక ఎందుకీ గొడవ పరుకు పందెం మొదలెట్టాక ఆపమనగలవా అయ్యో పిల్లాడా నిలబడవేనా ఏమి దొరయో ఓరి బాబయ్యో ఏమి దొరయో ఓరి బాబయ్యో కిస్లియమ్మో జర కిస్లియమ్మో ఓ ఓ మస్తుగుందయ్యో అరే మస్తుగుందయ్యో చల్లగాలిలో మల్లె పూలతో మంచమేసుకుందాం ఊపిరాడని కౌగిలింతలో మంటలాసుకుందా చల్లగాలిలో మల్లె పూలతో మంచమేసుకుందాం ఊపిరాడని కౌగిలింతలో మంటలాసుకుందా కథన రంగం సిద్ధం చేసి కసిక కలబడదా మదన మంత్రం మననం చేసి సొగసు ముడి పెడదా అయ్యో వయ్యారి త్వరబడవేళ అల్లుకోవమ్మో మల్లె దిగమ్మో అల్లుకోవమ్మో మల్లె దిగమ్మో ఇస్తలియమ్మో చెరిస్తలియమ్మో మస్తుగుందయ్యో అరే మస్తుగుందయ్యో ఇస్తలియమ్మో చెరిస్తలియమ్మో మస్తుగుందయ్యో మస్తుగుందయ్యో హల్లో పిల్ల ఒళ్ళోకి రారా ఇస్తే కదా ఇస్తా కదా అల్లయ్యవే నా షోకిల్ల ఇస్తలియమ్మో చెరిస్తలియమ్మో మస్తుగుందయ్యో అరే మస్తుగుందయ్యో ఇస్తలియమ్మో చెరమ్మలియమ్మో మస్తుగుందయ్యో అరే మస్తుగుందయ్యో ఏయ్, అబ్బా నిన్ను. వదిలేరా బాబు రా సర్లే సర్లే దా 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 దా. పడుకో 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 ఏచి పడుక అదే మరి సరే సీక్రెట్ చెప్పు ఆ తర్వాత ఏం జరిగిందంటే గంగారాం రాంబాబు ఇదేంటి ఈ బొమ్మను ఇందాకేగా పాతి పెట్టావు లక్ష్మి వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు. నన్ను చూసి పాత సినిమాలో ఎస్వి రంగారావు లాగా నవ్వాడు. చాలా వరకు బొమ్మ పైకి రావడం ఏంటి? ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి. నక్కలేంటి, వాడే ఓ పెద్ద గుంట నక్క. లక్ష్మి లక్ష్మి అబ్బా. వెళ్ళకు, వాడిని పట్టుకోకు పట్టుకోకు, నా మాట విను. లక్ష్మి లక్ష్మి వాడిని ముట్టుకోకు, వాడు మనల్ని చంపేస్తాడు. నీకు రాని రాని మతిపోతున్నట్టుంది. ఇది మనం ఓరి నాయనో, ఇవాళ గంగారాం గడ్డ నన్ను పట్టుకుని బగబుగే అని పద్యం చదివేస్తాడు. దాంతో నా బతుకు రాము. బగబగా మండుడే. రాము, ఆగు. ఓరి నాయనో, ఆగు, మండుడే. నా ఎప్పుడు పడుకో. లక్ష్మి రాము. లక్ష్మి చెప్పేది లక్ష్మి 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 అమ్మా అబ్బా ఆగమంటుంటే అమ్మా
రాంబాబుకి బొమ్మ చాలా భయపడతాడేంటి? అది కాదే, రాత్రి ఏం జరిగిందో తెలుసా? అది నా పేక పిసికి చంపైపోయింది. బొమ్మ చంపడం ఏమిటయ్యా? అది అలా అడగండి. మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు? పార్వతమ్మ, నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది. పక్కిదిలో మసీద్ దగ్గర తీసుకెళ్లి తాయెత్తు కట్టించు. మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు. ఆ ఎత్తులో దీపం లాభం లేదు. అవును. పిచ్చి బాగా ముదిరిపోయింది. అవును. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు. కరెక్ట్. నీ అబ్బా! ఎవడకరా పిచ్చి? నీకు పిచ్చి, ఈ నౌకరాజుకు పిచ్చి, ఇక్కడున్న అందరికీ పిచ్చి. అమ్మో, ఇది అమెరికా బొమ్మ కాదు, హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరారా? బొమ్మ హత్యలు చేయటం ఏమిటయ్యా? కరెక్ట్ గా దొరికాడు. ఇరికించేస్తాను. కుటుంబం 546612. హలో, మెంటల్ హాస్పిటల్ అండి. నా మాట వింటావా వినవా? అందులో పడేయండి. దిగండి. పట్టుకోండి. ఎక్కడ పేషెంట్ ఎక్కడ? అడుగో అతనే. ఎవరినైనా ఖర్చాడంటే వాళ్ళు కూడా పిచ్చాళ్ళు అయిపోతారు. ఎవరికైనా తీసుకెళ్ళిపోండి. ఏయ్, నన్ను పట్టుకుంటారేంటయ్యా? ఆ బొమ్మను పట్టుకోండి. మీ రాంబాబు గారిని తీసుకెళ్ళడానికి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చారు. పిచ్చాసుపత్రి నుంచా? మా రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారా? ఎందుకు? ఎందుకేంటి, అక్కడ వీడి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ కి వీడే చీఫ్ గెస్ట్. తీసుకెళ్ళండి అయ్యా, లేకపోతే వీడి పిచ్చి మాకు అంటుకుంటుంది. అది అసలే అంటు రోగం. ఆ పట్టుకెళ్ళండి అయ్యా అంటుంటే. ఏయ్, వదలరా. అత్తయ్య, నాకు పిచ్చి ఏంటి? మా నాన్న ఈ విధవ కలిసి కావాలని రాంబాబుని పిచ్చాసుపత్రికి పంపించేస్తున్నారు అత్తయ్య. అవును. పంపించగా వీడు చేసే పిచ్చి చేష్టలకి ఇంకా ఇక్కడ ఉంచితే ఈ ఏలూరు ఎర్రగడ పిచ్చి ఆసుపత్రి అయిపోతుంది. ఏయ్, రాజు. మా వాడు నీకేం అన్యాయం చేశాడన్నా? వాడిని వదిలేయండి. మా బాబు నా మాట వినండి. వాడిని వదిలేయండి. మీరేంటో చెప్పండి. మీరేంటో చెప్పండి. ఏం చెప్పమంటారమ్మా? వాళ్ళు చేసిందే కరెక్ట్. బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ బొమ్మ వచ్చి వీళ్ళని చంపుతోందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం, ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాక మరేంటి? సౌమ్య, వీళ్ళు నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ బొమ్మను మాత్రం అమెరికాకు పంపించేయి. సౌమ్య, రాంబాబుని పిచ్చాడని మా నాన్న వాడు పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లే కదే, ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు. నిజంగా వాడికి ఏ పిచ్చి లేదమ్మా. నువ్వైనా నిజం చెప్పి వాడిని ఎలాగైనా కాపాడు. లేదత్తయ్య, తనకేం కాదు. రాంబాబుకి నిజంగా ఏం లేకపోతే వాళ్లే ఇంటికి పంపించేస్తారు. ఏం పంపిస్తారో ఏమో. నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో. ఇది ఒకసారి నా కొడుకు జైలుకు పంపించింది, ఇప్పుడు ఏకంగా పిచ్చాసుపత్రికే పంపించింది నా బిడ్డని. దీన్ని తిరిగి అమెరికా పంపించేస్తాను. ఏంటి డాడీ, సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? హైదరాబాద్ కమ్మా, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. రేపు మీటింగ్ ఉందని. వాట్ డాడీ? 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. అమ్మో, 2 రోజులు నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండాలా? ఏంటమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు అయి ఉండి ఇలా భయపడుతున్నావంటే ఇట్స్ వెరీ షేమ్. భయం కాదు డాడీ, 2 రోజులు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ. నీకు బోరు కొడితే మన రాంబాబు ఉన్నాడుగా, వాడితో నీకు బోల్డ్ అంత టైం పాస్. డాడీ, మన రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. ఏమైందమ్మా? అది సార్, ట్రైన్ టైం అయింది. సరే సరే, నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. అత్తని మాత్రం కంగారు పడుతుందని చెప్పు. ఉమ్. అది సరే, ఎప్పుడు ఈ బొమ్మలు తిరుగుతున్నావేంటి? ఇది నా బొమ్మ కాదు డాడీ, మన రాంబాబుది. దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను. దీని పేరు ఓ, గంగారాం. అదేనా ఇది? సరే, వెళ్ళొస్తాను. నీకు తోడుగా మన సెంట్రీలు పాండు గణేషులు ఉంటారు. బాయమ్మా, బాయ్ డాడీ, వెళ్ళొస్తాను. బాయ్. వదిలి చూడండి. అమ్మయ్యా, ఇంకీడి జన్మలో బయటికి రాలేడు. అల్లుడు, ఇంక నీ పెళ్లికి అడ్డే లేదు. థ్యాంక్స్ మావా, త్వరగా ముహూర్తం పెట్టించు. ఆ. లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు, నన్ను కరవచ్చు. కరెక్ట్ అల్లుడు. ఎక్స్క్యూజ్ మీ, ఆ? కొద్దిగా తప్పుకుంటారా? ఆ, వెళ్ళండి. ఆ? వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. మొన్న మధ్య సింగపూర్ వెళ్ళావు కదా, షిప్ లో చూసుండొచ్చు. ఏడిసో, నేను సింహాచలం వెళ్ళలేదు, సింగపూర్ ఎప్పుడు వెళ్ళానురా? ఎక్కడ చూశానప్పా? ఆ, అదే. ఉండవయ్యా. ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది వీళ్ళే కదా. మొన్న స్టేషన్ కి వచ్చి యూరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా? అవునండి. అంటే మీరు ఫారినోళ్ళు కారా? కాదు, మరి ఇంత తెల్లగలా ఉన్నారా? బొల్లే? ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నేను మోసం చేద్దాం అనుకున్నారా? మిమ్మల్ని కోలగారు మాకు డబ్బు ఇచ్చి అలా చెప్పమంటే చెప్పేశాం. కోలాగడా?
బాకీలు, బాకీలు, బాకీలు. నో ఒరే కోలా ఏదిరా డబ్బు నీ వల్ల అప్పులు పాలైపోయాను కదరా ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా ఏదైనా డబ్బు ఏది మావా నేను చెప్పేది విను. ఏంట్రా ఇనేది తీరా వాచి ఆ బ్రాస్లెట్ కూడా తీ ఏంటయ్యా మీ గోళ? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు సార్, ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇచ్చేంట్రా దరిద్రుడా నా ఆస్తంతా కొల్లగొట్టేసాడు నన్ను అప్పులు పాలు చేసాడు వీళ్ళు పోలీసులకు అప్పచెప్పాలి చూసారా సార్, పిచ్చిలో ఈయన పోలీసుల సంగతే మర్చిపోయాడు. ఇంకా చూస్తారేంటి? పట్టుకోండి. రేయ్, ఈయన పిచ్చి వదలండి, రారా, పిచ్చి గుర్తులేదు. రిపోర్ట్ రేయ్, తెప్పిస్తాం. చాలా. పట్టుకోండి. చూడు, స్టేట్ తీసుకెళ్ళండి. పోలీసులు తెచ్చాలి. వెళ్ళమ్మా. స్టేట్ పోలీసులు తీసుకెళ్ళి. తెచ్చిపోతారా? అమ్మా, రేయ్, తొందరగా. చాలా. మావా నన్ను టార్చర్ పెడతావా? ఇప్పుడుంది నీకు టార్చర్. ఒక్క ప్లాన్ కి ఇద్దరు పిచ్చోళ్ళు. వాట్ దేవా లాకప్ నుంచి తప్పించుకున్నాడా? మీరంతా చూస్తూ కూర్చున్నారా? మిస్టర్ నాగరాజ్, వాట్ ఆర్ యు డూయింగ్? సారీ సార్, మేమంతా మినిస్టర్ గారు బందోబస్తుకి వెళ్ళినప్పుడు వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ సార్. డామ్ ఇట్. మిస్టర్ నాగరాజ్, సార్ ఆ మల్బార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా? అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఇది కిందలా పడింది. ఏయ్, నేనెవరినో ఇప్పటికైనా తెలిసిందా? ఈ లవరు ఆ మహేష్ గాడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా. ఓం ఫట్ స్వాహా. ఏయ్, ఆగు, ఎక్కడికి? సౌమ్య, ఏమైంది? నాగరాజ్, త్వరగా నిలబడరా. తీసుకొస్తాం సార్. సౌమ్య, ఏమైంది? ఆ బొమ్మ నిజంగానే ప్రాణం ఉన్న బొమ్మ. ఏం సౌమ్య నువ్వు అనేది? అవును మహేష్, అది బొమ్మ కాదు, గంగారాం. సార్ మంచినీళ్ళు. సౌమ్య, ముందు మంచిని తాగు. మహేష్, రిలాక్స్ రిలాక్స్ అయ్యొచ్చు. లేదు మహేష్, నాకెందుకు చాలా భయంగా ఉంది.
నిజంగానే ఆ బొమ్మలో ఉంది గంగారాం ఆత్మ. నీ మీద కోపంతో నన్ను చంపాలనుకున్నాడు. వాడిని తప్పించుకొని భయంతో నీ దగ్గరకు వచ్చాను. మన రాంబాబు చెప్పిన అక్షరాల నిజం మహేష్. ఆ గంగారాం ఇంకా బతికే ఉన్నాడు. ఓ హ్రీం క్లీం. ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. మలబార్ బాబా అంటే నువ్వేనా? చెప్పు. మాఫియా లీడర్ గంగారాం నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకోవడం కోసం నా దగ్గరకు 4-5 సార్లు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో వాడు చచ్చిపోయాడు. వాడు పోతూ పోతూ పరకాయ ప్రవేశ మంత్రం పఠించాడు. ఆ మంత్ర ప్రభావం వలన వాడి ఆత్మ ఓ బొమ్మలోకి ప్రవేశించింది. ఆ గంగారాముకు ఆ బొమ్మలో ఉంటే తాను ఎలాంటి దుర్మార్గాలు చేయడానికి వీలుగా లేదని మరో మనిషి శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. అందుకే నా దగ్గర నుండి తిన్నగా ఏలూరు వెళ్ళాడు. ఏలూరా? అవును. వాడి రహస్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి రాంబాబు. అందుకే ఇప్పుడు గంగారాం ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. దేవా కూడా గంగారాంకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. మీరు వెంటనే వెళ్ళి ఆ రాంబాబును రక్షించండి. ఈ గంగారాం ఆత్మ గనక ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశిస్తే ఇక అతన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. ఆగండి. మరొక ముఖ్యమైన విషయం. మీరు ఆ గంగారామును చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురి చూసి వాడి గురుకుటి మధ్యన, అంటే వాడి 2 కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. అప్పుడే వాడి ఆత్మ ఈ లోకం విడిచి ఊర్ధ్వలోకానికి పోతుంది. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి. ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషనే. పిచ్చినా కొడుకుల గోలతో ఈ పిచ్చాసుపత్రి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అయినా సిటీలో ఉన్న కరెంట్ అంతా ఈ పిచ్చోళ్ళ షాక్ ట్రీట్మెంట్ కే సరిపోతుంటే కరెంటు ఛార్జీలు పెరగమంటే ఎందుకు పెరగవు అని నేను మనవి చేసుకుంటున్నాను. అవును, ఇదేంటి అసెంబ్లీలో మాట్లాడేస్తున్నాను? కొంపదీసి నాకు కూడా నిజంగా పిచ్చి పట్టలేదు కదా. ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఉండటమే సేఫ్. గంగారాం కాదు కదా, వాడి బాబు కూడా ఈ పిచ్చాసుపత్రికి రాలేడు. ఏంటది? ఒకవేళ గంగారాం గాడేమన్నా కిటికీ దగ్గరికి వచ్చాడా? చూస్తే పోలా. ఎవరూ లేరే. పిచ్చాసుపత్రి కదా, అంతా భ్రమ. నేను వచ్చేసాను రా. అమ్మో, గంగారాం వచ్చేసాడు, నన్ను చంపేస్తాడు. గంగారాం వచ్చాడు, నన్ను చంపేస్తాడు. రే కాంపౌండర్, కళ్ళు కాంపౌండ్ లో చచ్చావా? త్వరగా రండిరా రే, లేకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు. త్వరగా రండిరా. ఏమైంది? ఆ గంగారాం గారు వచ్చేసాడు. అయితే ఉండు, మంగారాం గారిని తీసుకొస్తా. ఆ గంగారాం గారితోనే చస్తుంటే ఈ మంగారాం ఎవడరా? త్వరగా రమ్మని రా. రాంబాబు, వచ్చేసావా? నీకోసమే వచ్చేసా. ఓం ఫట్ స్వాహా. రే త్వరగా రండిరా, తొందరగా రండి. ఏంటి ఏంటి నీ గోల? గోల కాదురా వెధవా, ఆ గంగారాం గారు వచ్చేసాడు. ఈయన పేరు గంగారాం కాదు, మంగారాం. ఓరి నీ అబ్బా, నేను అన్నది మంగారాం గురించి కాదు, నన్ను చంపడానికి వచ్చిన గంగారాం గురించి. అక్కడ ఉన్నాడు, చూడండి. చూడమంటే అక్కడ కిటికీలో చూడమని అర్థం. చూడ, అక్కడే ఉండాలి. ఏమైపోయాడబ్బా? అమ్మో, పేషెంట్ పారిపోతున్నాడు, పట్టుకోండి.
ఎక్కడున్నావు బాస్? నీ శిష్యుడు దేవా నీ కోసమే వచ్చాడు బాస్. ఒరేయ్ దేవా, నేను ఇక్కడున్నా. ఇక్కడున్నావా బాస్? బాస్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాననుకోలేదు బాస్. నాకు తెలుసు బాస్, మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో బ్రతికే ఉంటారని నాకు తెలుసు బాస్. బాబా చెప్తే మీకోసం వచ్చాను బాస్. శభాష్, సమయానికి వచ్చావు. ఇప్పుడు నీతో నాకు చాలా పనుంది. ఏం చేయమంటారు? చెప్పండి బాస్, చెప్పండి. నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఎక్కడికి? చెబుతా పద. ఓం పట్ స్వాహా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, వీఆర్ పోలీస్. రండి, ఇప్పుడే ఓ పేషెంట్ పారిపోయాడు, త్వరగా వెళ్ళి పట్టుకోండి. మేము వచ్చింది రాంబాబు అనే పేషెంట్ కోసం. ఆ రాంబాబు సంగతే రండి నేను చెప్పేది. ఎందుకు పారిపోయాడు? నించొని బోర్ కొట్టుంటుంది. Shut up. అమ్మా 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 అమ్మా, తలుపుతీ తలుపుతీవే తలుపుతీ. పొట్టుగా సరే పోతుందండి. అబ్బా నేనే రాంబాబుని, త్వరగా తలుపుతీ. రాంబాబా నువ్వంట్రా, వస్తున్నానుండు. అమ్మా అమ్మా త్వరగా తలుపుతీ అమ్మా. అమ్మా అదేంట్రా అర్ధరాత్రి పూట పిచ్చాసుపత్రి నుంచి వదిలేశారు. వాళ్ళు వదిలేదే, నేనే పారిపోయి వచ్చేసా. పారిపోయొచ్చావా? ఆ. అయితే మళ్ళీ వచ్చి తీసుకుపోతారేమోరా? వాళ్ళు తీసుకెళ్ళటం కాదే, ఆ గంగారాం గారు వచ్చి నన్ను చంపేస్తాడేమో. వాడు నన్ను తరుముకొస్తున్నాడు. మళ్ళీ గంగారాం అంటావారా? అట్టా అన్నందుకే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిచ్చాసుపత్రికి పంపారు. ఎరా నీ పిచ్చి తగ్గలేదు ఇంకా? నాకు పిచ్చి లేదు, వెర్రి లేదు. నేను చెప్పేది నిజమే. వాడు తిన్నగా హాస్పిటల్కి వచ్చేసాడు. అక్కడి నుంచి నేను పారిపోయి వస్తుంటే నన్ను ఓం పట్టు స్వాహా చేస్తానంటున్నాడే. ఆగు, ఎవరో కాదు, ఆ గంగారాం గడే ఉంటాడు. ఓరి నాయనో, ఇవాళ నా బ్రతుకు ఓం పట్టు స్వాహా అయిపోతుంది. నీ మొహమే అమ్మా కాదు. అమ్మా అమ్మా అమ్మా, తీకే అమ్మా, నా మాట వినవే. తీయొద్దే, నా మాట తీకే. ఎవరు లేరురా. ఉంటే కంగారు పడాలి కానీ లేకపోతే ఎందుకే కంగారు? తలుపేశాయి. అమ్మో, గంగారాం వచ్చాడు, గంగారాం వచ్చాడు. ఒరేయ్, ఈ దున్నపోతే ఎదవైనా గంగారాం అంటే? పరిచయాల తర్వాత ముందు తలుపేశాయి. ఒరేయ్, గట్టిగా వేయరా తలుపు. ఒరేయ్ దేవా, దాన్ని వదలొద్దు. పూర్తిగా కట్టు. రేయ్, నువ్వు నోరు మూయ్. రేయ్, లోపల వదలరా, వదలు. రేయ్, గంగారాం, నన్ను వదలు. ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసిని. ఓం ఐం హ్రీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహా. ఓం ఐం భగభుగే భగిని భాగోదరి మహేష్, బొమ్మ. అయ్యయ్యో. మహేష్, మహేష్, జాగ్రత్త. రాంబాబు తలుపు తీయొద్దే అంటే విన్నావా? ఆ గంగారాం గురించి చెప్తే నా మాట ఎవరూ వినలేదు సరికదా, నన్ను పిచ్చాసుపత్రికి పంపించారు. ఇప్పుడు సమ్మగా ఉందా? ఎవరే వీడు? మన గంగారాం కదా. అమ్మో, ఇక్కడే ఉంటే వీడు నన్ను చంపేస్తాడు. పైకి పారిపోతా. ఐం భగభుగే భగిని భగభుగే భగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే.
ఫట్ స్వాహా. అమ్మో వచ్చేసాడు. ఇదేం కర్మరా బాబు, ఇలా దొరికిపోయాను. ఆ, ఆ. ఫట్ స్వాహా. ఏయ్! ఐ భీం జినకరై పాఠమానేందుకుడే ఓం ఫట్ స్వాహా. ఓం ఐం భగవతే భగిని భాగోదరి భగవానే. భగవతే భగిని భాగోదరి. ఓం ఆ. రాంబాబు, మహేష్, ఇక్కడే ఉన్నాడు, వెండి కాల్చు. మహేష్, త్వరగా కాల్చు. దేవా వాణ్ణి వదిలిపెట్టకు. వదిలిపెట్టను బాస్, వదిలిపెట్టను. ఇంటి పై కప్పెక్కితే అక్కడికి చచ్చిన రాలేడు. ఆ, 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 అమ్మయ్య. ఆ, ఆ, ఆ. ఓం ఐం భగవతే భగిని భాగోదరి భగవాసనే. ఓం ఐం క్లీం గంగారాం, నేను ఓం నిన్నేమని ఫట్ చేశాను రా? స్వాహా. మహేష్, 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 నన్ను చంపేసేలా ఉన్నాడు, త్వరగా రా మహేష్. మహేష్, నువ్వు రావడం కొంచెం ఆలస్యం అయితే ఆ గంగారాం గారు నన్ను చంపేస్తుండేవాడు. ఏంటి మహేష్, ఏం చూస్తున్నావు? ఏం లేదు, పద. మహేష్, ఏయ్ రాంబాబు! గంగారాం, అవునా, గంగారాం, గంగారాం, వదిలు గంగారాం. గంగారాం, ఓం ఐం భగవతే భగిని భాగోదరి భగవాసనే. ఓం ఐం హ్రీం క్లీం కిరణై పాత్రమానే భగిని భాగోదరి భగవాసనే. ఓం ఐం హ్రీం క్లీం దినకరకిరణై పాత్రమానేందుకుడే. ఓం
ఓం ఐం భగభుగే భగిని భాగోదరీ భగవాసహే. రాంబాబు ఓం ఐం హ్రీం క్లీం కిరీటరకిరణై. వాసమానేందుడే ఓం ఫాట్ స్వాహా. మీరు ఆ గంగారామం చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురి చూసి వాడి గురుకుటి మధ్యన, అంటే వాడి రెండు కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. రేయ్, నేను నీకేమన్యాయం చేశానురా? వదలరా రేయ్. మహేష్ మహేష్ దిక్కుమాలి సత్య. రాంబాబు ఇంతకాలం నువ్వు చెప్పిందంతా నిజమేనమాట. ఆ మొదలష్ట బొమ్మ నీ ప్రాణం తీసేదేరా. హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు. నన్ను కాపాడింది ఆంజనేయ స్వామి మాత్రమే కాదే, ఆ. మహేష్ అన్నయ్య కూడా. థ్యాంక్స్ అన్నయ్య. చిరంజీవి రాంబాబును ఆశీర్వదించి ఆయన గురువు గారైన రామదాస్ పాటియా గారు ఓ బహుమానం ప్రజెంట్ చేస్తారు. నమస్తే గురూజీ. నమస్తే నమస్తే.